ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ నెల మార్చి 18వ తేదీన బుధవారం రోజు ఎంతో అత్యంత శక్తివంతమైన అమావాస్య ఏర్పడబోతోంది. ఈ అమావాస్యను ఫాల్గుణ అమావాస్య అని పిలుస్తారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి అమావాస్య కావడంతో దీనికి ప్రాముఖ్యత ప్రత్యేకంగా ఉంది. మార్చి 18వ తేదీ ఉదయం 7:04 అమావాస్య తిథి ప్రారంభమై మార్చి 19వ తేదీ ఉగాది రోజున ఉదయం 6:55 వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 2 రోజుల పాటు అమావాస్య ప్రభావం ఉంటుంది. ఈ వీడియోలో అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు, అలాగే ఉగాది పూజా విధానము మరియు శుభముహూర్తాల గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఉగాది పండుగకు సాధారణంగా ఒక రోజు ముందే ఇల్లు శుభ్రం చేసుకొని పూజ గది సర్దుకొని పూజ సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. కానీ ఈసారి ఉగాది ముందు రోజు అమావాస్య రావడంతో బుధవారం రోజున ఇల్లు లేదా పూజ గది శుభ్రం చేయకండి. అలాగే పూజకు కావలసిన వస్తువులు కూడా ముందుగానే కొనకండి. ఉగాది రోజున ఉదయం 7 గంటల వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి పూజా సామాగ్రిని ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే తీసుకురండి. అలాగే ఉదయం 7 నుండి 9 గంటల మధ్యలో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ అమావాస్య రోజున కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అమావాస్య తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే రాబోయే సంవత్సరంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఉదయం ఆలస్యంగా లేవకుండా త్వరగా లేవాలి. ఆలస్యంగా లేస్తే జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది అని అంటారు. ఈ రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం, దిష్టి తీసుకోవడం, నల్లదారం కట్టుకోవడం వంటివి పరిహారాలు చేయడం చాలా మంచిది. గుమ్మడికాయకు పసుపు రాసి దిష్టి తీసి ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గుమ్మడికాయ లేకపోతే నిమ్మకాయ లేదా కలబంద మొక్కను కూడా కట్టుకోవచ్చు. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న వారికి దిష్టి తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఉప్పుతో దిష్టి తీస్తే నరదిష్టి తొలగిపోతుంది. అలాగే ఈ రోజు నల్లదారం కట్టుకోవాలి. పురుషులు కుడికాలికి, మహిళలు ఎడమకాలికి కట్టుకోవడం శుభం. ఈ రోజున పచ్చకర్పూరంతో లక్ష్మీదేవికి హారతినిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారి పారాయణం చేయండి. ఈ రోజున కొన్ని పనులు మాత్రం అసలే చేయకూడదు. అందులో ముఖ్యంగా జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడం, కొత్త బట్టలు లేదా వస్తువులను కొనడం, తులసి ఆకులు కోయడం, ఇల్లు మారడం లేదా గృహప్రవేశం చేయడం, అప్పు ఇవ్వడం, దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివి మాత్రం చేయకండి. ఇంటి ముందు ముగ్గు తప్పకుండా వేయాలి. ముగ్గు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అని నమ్మకం. స్నానం చేసే సమయంలో గంగాజలం లేదా పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే కొబ్బరికాయతో దిష్టి తీసి దాన్ని బయట పగలకొట్టి వదిలేయండి. దీనివల్ల దరిద్రం తొలగిపోతుంది. అనారోగ్యంతో బాధపడేవారు తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. అమావాస్య రాత్రి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. ఈ రోజున మాంసాహారం తినకూడదు. దంపతులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గోవులకు ఆహారం పెట్టడం, నల్ల కుక్కకు రొట్టెలు వేయడం శుభప్రదం. శని దోషాలు కూడా తగ్గుతాయి. పితృదేవతలకు తర్పణం చేయడం చాలా మంచిది. అలాగే శివుణ్ణి పూజిస్తే కుటుంబంలో శాంతి, సంపద పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలను అమావాస్య రోజున బయటకు తీసుకొని వెళ్ళకండి. ఈ అమావాస్య నాడు గోమాతకు అరటి పండ్లు, రొట్టెలను తినిపించడం ద్వారా పితృదేవతల ఆశీర్వాదం మరియు మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ విధంగా అమావాస్య నియమాలు పాటిస్తే మీ జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి. అందరూ ఈ పరిహారాలను పాటించి చూడండి మరియు ఈ వీడియోలో చెప్పిన విధంగా అమావాస్య నియమాలను పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు మీ బంధుమిత్ర వర్గానికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా మాత్రమే మనకు సపోర్ట్ దొరుకుతుంది మరియు మనం పెట్టే వీడియోలకు ప్రజాదరణ దొరుకుతుంది. మరెన్నో ఇలాంటి వీడియోలను చేయడానికి ఉత్సాహం దొరుకుతుంది. కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. నిచ్చిన ఈ సమాచారం మీకు నచ్చింది అని భావిస్తున్నాను. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. సెలవు.